హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు క్రిప్టో వరల్డ్. ఈ వీడియోలో మార్చ్ మంత్ లో ఏమేమి జరుగుతాయి అనేది క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇది ఒక మేజర్ మంత్ అని చెప్పుకోవాలి కాబట్టి మార్చ్ లో మనకి ఏమేమి అప్డేట్స్ అనేవి జరుగుతాయి అనేది క్లియర్ గా అయితే చెప్తాను. చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో అయితే. ఈ మంతే అని ఎందుకు అంటున్నానంటే ఈ మంత్ లోనే మనకి మార్చ్ లోనే చాలా అప్డేట్స్ అయితే జరుగుతాయి. అవన్నీ కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టాపిక్ లోకి వచ్చినట్లయితే ఈ మార్చ్ మంత్ లో మనకి ఫస్ట్ జరిగే అప్డేట్ ఏంటంటే రియల్ హ్యూమన్ వెరిఫికేషన్ లేయర్ అన్నమాట. సో ఈ అప్డేట్ అండి ఫస్ట్ జరిగేది. ఈ అప్డేట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇప్పటి వరకు మనకి ఫేస్ వెరిఫికేషన్స్ అనేవి జరిగాయి కదా. ఈ ఫేస్ వెరిఫికేషన్స్ అన్ని కూడా మాన్యువల్ గా ఎవరు కూడా రియల్ హ్యూమన్స్ అయితే చెక్ చేయలేదు, ఏ ద్వారా అయితే చేశారు. కానీ కొత్తగా ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు, కొరేటర్ అని చెప్పేసి ప్రోగ్రామ్ అయితే తీసుకురాబోతున్నారండి. దాని గురించి నేను క్లారిటీగా అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాంట్లో ఏంటంటే కొంతమందిని సెలెక్ట్ చేసి ఎవరైతే బాగా జెన్యున్ గా మైనింగ్ అనేది చేస్తున్నారో, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళలో కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి వాళ్ళకి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేసే విధంగా వాళ్ళకు కూడా అవకాశం అనేది ఇస్తున్నారు. ఇదైతే చాలా మంచి ఆప్షన్ అనే చెప్పుకోవాలి. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఒకవేళ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కి సంబంధించి మాకు కూడా అవకాశం రావాలంటే మేము ఏం చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలనుకుంటే కామెంట్స్ లో తెలియజేయండి. ఇలా ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇంటర్ లింక్ కి సంబంధించి ఎవరైతే హ్యూమన్స్, రియల్ హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కొంతమందికి ప్రియారిటీ అనేది ఇవ్వడం అనేది చాలా కమ్యూనిటీకి చాలా మంచి ఒక ప్లస్ పాయింట్ అనేది ఉంటుందని అయితే వీళ్ళు ఇలాగా ఆలోచించడం అయితే జరిగింది. ఇంకా కొంతమంది ఈ విషయం గురించి వేరేలా కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఎందుకు ఇట్లాగా హ్యూమన్స్ కి అవకాశం ఇస్తున్నారు అని అయితే అనుకోవచ్చు అండి. మనం ప్రీవియస్ గా చూసుకుంటే పై నెట్వర్క్ లో కూడా మైగ్రేషన్ ప్రాసెస్ కి అయితే కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకే ఇట్లా మైగ్రేషన్ ప్రాసెస్ అనేది చేసే విధంగా ప్రియారిటీ అయితే ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి వేరే వాళ్ళు చేసుకునే విధంగా. ఇప్పుడు అదే విధంగా ఇంటర్లింక్ లో కూడా అదే సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. చాలా మంచి ఆప్షన్ అండి. ఇంకా మైనింగ్ అనేది రెగ్యులర్ గా చేయడానికి అయితే ట్రై చేయండి. వీలైతే మీరు కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు. దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. కాబట్టి మార్చ్ మంత్ లో అయితే ఈ అప్డేట్ అనేది జరుగుతుంది. సెకండ్ అప్డేట్ ఏంటంటే వర్చువల్ వీసా కార్డు మనకైతే రాబోతుంది ఈ మార్చ్ మంత్ లోనే. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే టాప్ 51 ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ కి సంబంధించి మనకైతే అన్ని బాక్సెస్ కూడా లాక్ లో అయితే ఉన్నాయి కదా. ఆ లాక్ లో ఉన్నవన్నీ కూడా అయితే మనకి మార్చ్ మంత్ లో ఓపెన్ అవుతాయని అయితే చెప్తున్నారు. అప్పుడు మనకైతే వర్చువల్ వీసా కార్డ్ అనేది వస్తుంది. ఆ ప్రాసెస్ అనేది మనకి ఇంకా చాలా అయితే ఇన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వచ్చినప్పుడు నేను మన ఛానల్ అయితే అప్డేట్ అనేది ఇస్తాను. కాబట్టి మార్చ్ మంత్ లో జరిగే సెకండ్ అప్డేట్ అన్నమాట. ఇదైతే మనం వీసా కార్డ్ ద్వారా పేమెంట్స్ చేసుకునే అవకాశం అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే మనం మైనింగ్ మాత్రమే చేసుకున్నాం, కానీ ఇక నుంచి వీసా కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ అప్డేట్ ఏంటంటేనండి ఇంటర్లింక్ L1 చైన్ అనేది రెడీ అవబోతుంది అనమాట లాంచింగ్ కి. ఆ రెడీ అనేది ఈ మార్చ్ లో జరగబోతుంది అని అయితే చెప్తున్నారు. ఈ L1 చైన్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనే చెప్పుకోవాలి. ట్రేడింగ్ కావచ్చు, ఇంకా మిగతా వాటి అన్నిటి కూడా డిపెండ్ అయి ఉండేది ఈ L1 చైన్ మీదే. కాబట్టి ఇదైతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ లాంచింగ్ వచ్చేసి మనకి మార్చ్ మంత్ లో రెడీ చేస్తారని అయితే చెప్తున్నారండి. సో అప్డేట్ అనేది అఫీషియల్ గా మనకి త్వరలోనే రాబోతుంది దీని గురించి కూడా. కాబట్టి ఈ L1 చైన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ అప్డేట్ కూడా మనకి ఈ మంత్ లోనే, ఈ మార్చ్ మంత్ లోనే జరగబోతుంది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మనం ఫోర్త్ అప్డేట్ చూసుకుంటే వెరిఫైడ్ ఐటీ ఎల్జీ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది మార్చ్ లోనే జరుగుతుంది అనమాట. మనకైతే దీని గురించి ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మనకి ఈ మంత్ లోనే రికవరీకి సంబంధించి అంటే బర్న్ అయిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవరీ చేసుకోవడానికి ఛాన్స్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకైతే వెరిఫికేషన్ ప్రాసెస్ మన దగ్గర ఉన్న టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఈ మంత్ లోనే ఉన్నాయని అయితే చెప్తున్నారు. మీకు డౌట్ రావచ్చు, వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ వీక్ లో జరగవచ్చు అని చెప్పేసి. మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం లేదు కానండి, కొన్ని లీక్స్ ప్రకారంగా మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి అప్పుడు మనం అయితే వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట మన టోకెన్స్ ని. ఓటీసీ గురించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారండి. ఓటీసీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, ప్రైస్ కూడా ఎంత ఉండొచ్చు అని అయితే అడుగుతున్నారు. కాబట్టి ఓటీసీ మనకైతే మార్చ్ లాస్ట్ వీక్ లో అయితే స్టార్ట్ అవ్వచ్చండి. ఇంకా ఓటీసీలో ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏం లేదు. ఎవరైతే మీరు టోకెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మీకు మధ్యలో జరిగే ఒక కన్వర్జేషన్ అనమాట. ఇదైతే మ్యాచ్ ఫిక్సింగ్ లాగా వాళ్ళు మీరు మాట్లాడుకొని ఒక తక్కువ ప్రైజే ఉంటుందన్నమాట. కానీ వాళ్ళు ఇచ్చిన హింట్ ఏంటంటే వాళ్ళు లీక్ ప్రకారంగా ఒక $10 అనేది ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. అంత ప్రైస్ అయితే మీరు ఎఫర్ట్స్ చేస్తారో లేదా అని చెప్పేసి మీరే డిస్కషన్ అనేది చేసుకోవాలండి.
కొంచెం తక్కువ ప్రైస్ కే మాక్సిమం మీరైతే ఫిక్స్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వాళ్ళు $10 అనేది ఓటీసీ ప్రైస్ కూడా కాదండి, వాళ్ళు ఎక్స్చేంజ్ కల్లా అప్పుడు ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట ఒక మాట అయితే. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరికైతే అమ్మాలని అనుకుంటున్నారో వాళ్ళు మీరు డిస్కస్ చేసి తక్కువ ప్రైస్ కూడా మీరైతే కావాలనుకుంటే ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు. కాబట్టి ఈ మైగ్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ మైగ్రేషన్ ప్రాసెస్ లో మన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేయడానికి కొంతమందికి ప్రియారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళ ద్వారా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట మనకైతే. ఇంకా వీటి రిలేటెడ్ అయితే మీకు డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. ఇది కూడా మనకి మార్చ్ మంత్ లోనే జరుగుతుంది కాబట్టి ఇదైతే చాలా లక్కీయెస్ట్ మంత్ అని చెప్పుకోవాలి మార్చ్. ఇంకా అందుకోకుండా ఏంటంటే మన ఇంటర్ లింక్ కూడా మార్చ్ లోనే రావడం అయితే జరిగింది 2025. ఈ మంత్ లోనే మనకి 1 year అయితే కంప్లీట్ అవుతుంది ఇంటర్ లింక్ వచ్చి. క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నెక్స్ట్ 5th అప్డేట్ ఏంటంటే వర్షన్ 5.0లో మనకి ఓటీసీకి సంబంధించి టెస్టింగ్ అనేది జరుగుతుందండి. అంటే ఓటీసీలో ట్రేడింగ్ అనేది కరెక్ట్ గా జరుగుతుందా లేదని చెప్పేసి టెస్టింగ్ పర్పస్ కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఈ ట్రేడింగ్ సంబంధించి ఈ టెస్టింగ్ పర్పస్ ఏదైతే ఉంటుందో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏదైనా గ్లిచెస్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి, స్టేబుల్ అయిపోతుంది కాబట్టి ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇది మనకైతే 5th అప్డేట్ అనమాట. సో ఓటీసీకి సంబంధించి ట్రేడింగ్ అనేది టెస్టింగ్ పర్పస్ అనేది జరుగుతుంది ఈ మార్చ్ లోనే. వన్స్ మనకైతే ట్రేడింగ్ స్టార్ట్ అయింది అనుకోండి ప్రైస్ కూడా పెరగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉంటాయి అనమాట. కాబట్టి ఇవేవైతే ఈ 5 అప్డేట్స్ ఉన్నాయో ఇవి మనకి మార్చ్ లో జరిగేటటువంటి మేజర్ అప్డేట్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అని చెప్పుకోవాలి. ఇంకా ఫైనల్ అండ్ సింపుల్ గా ఒక టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. రికవరీ బర్నింగ్ మెకానిజం గురించి మాట్లాడుకుంటే మన బర్న్ అయిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ గా వాటిని మళ్ళీ మనం రికవర్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక సెకండ్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి. చాలా మంది కామెంట్స్ లో ఏం అడుగుతున్నారంటే మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మైనింగ్ అనేది ఆప్ చేసేసారు, మళ్ళీ అవి వస్తాయా? వాళ్ళు మైనింగ్ స్టాప్ చేసి కూడా చాలా డేస్ అయితే అవుతుంది, డేస్ కాదు మంత్స్ అవుతుంది, మరి వాటికి కూడా ఛాన్స్ ఉంటుందని అయితే అడుగుతున్నారండి. ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ కూడా రికవర్ చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. 28 days కాదండి, 28 మైనింగ్ సైకిల్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్ గా 6 మైనింగ్ సెషన్స్ అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటాం కదా, అలా మనం అయితే ఒక 4 days 6 మైనింగ్ సెషన్స్ ఒక్కడు కూడా మిస్ చేసుకోకుండా 4 కంప్లీట్ చేసి ఇంకా 5th day కూడా ఒక 4 మైనింగ్ సెషన్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. ఇట్లా టోటల్ గా చూసుకుంటే కౌంట్ చేసుకుంటే మనకి 28 మైనింగ్ సైకిల్స్ అనేవి కంప్లీట్ అయినట్టు అవుతుంది. అప్పుడు మీ బర్న్ అయిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది. మీరు క్లెయిమ్ చేసుకున్నారనుకోండి మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేస్తాయి అనమాట. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వచ్చు. సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి, 4 days ఖచ్చితంగా ఒక మైనింగ్ సెషన్ కూడా మిస్ అవ్వకుండా మైనింగ్ చేయాలి. 5th day ఒక 4 చేయాలి. కాబట్టి ఈ స్టెప్స్ ని ఫాలో అయ్యి మీరు బర్న్ అయిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీసుకొచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ 99% మాత్రమే వస్తాయి. ఆ 1% ని మనం అయితే కౌంట్ చేసుకోకూడదు. ఇక్కడ మన మిస్టేక్ ఉంది కాబట్టి వాళ్ళు మనకి ఇచ్చే సెకండ్ ఛాన్స్ అని చెప్పేసి హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలండి. మనమైతే ఇప్పటికైనా సరే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో బర్న్ అయిన టోకెన్స్ ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆప్షన్ అనేది మనకి కొత్తగా వచ్చింది కాబట్టి మీరు చెప్పండి, వాళ్ళు కూడా మైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు మళ్ళీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో అయితే అడగండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అంతేకాకుండా మన వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ కూడా లింక్ పెట్టాను, వాటిలో అన్ని మైనింగ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు వస్తుంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ కామెంట్ లో చెక్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.